UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రజల మనిషి, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే మనిషి, పొద్దున లేస్తే ప్రజల కోసం పరితపించే మనిషి, ప్రజలు బాగుండాలని కోరుకునే మనిషి, ప్రజలకు ఏదో చేద్దామన్న ఒక ఉద్దేశం ఉన్న మనిషి. మరి నగారి గారి ప్రీతంకు ఇన్ని ఆలోచనలు ఉన్నాయి, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ఉన్నాయా అన్న? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలోచన ఉంది కాబట్టే ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అతి చిన్న వయసులోనే ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీ గెలిచినోడు, ఎమ్మెల్సీ గెలిచినోడు, ఎమ్మెల్యేగా గెలిచినోడు, ఎంపీగా గెలిచినోడు, సుదీర్ఘ అనుభవం ఉన్నాడు. అందు గురించనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే నాయకుడు కాబట్టే ఆయనకి ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి. ప్రజల మధ్యలో ఉన్నాడు, అందుకే ముఖ్యమంత్రి అయ్యిండు. మరి అయిన తర్వాత ప్రజలు ఏవైతే కోరుకున్నారో ఆశించారో అవన్నీ బాధ్యతగా నెరవేరుస్తున్నాడా అన్న? 100%. ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుందామని అనుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మాలాంటి యువకులను బలి చేసి, మాలాంటి యువకులను జైళ్లకు పంపించి, మాలాంటి ఎంతో మంది యువకులను రెచ్చగొట్టి, మా సావుల మీద మా శవాల మీద తెలంగాణ తెచ్చుకొని 10 సంవత్సరాలు మమ్మల్ని ఉద్యోగాలు లేకుండా, మాకు చదువు లేకుండా అన్ని యూనివర్సిటీలు ప్రైవేట్ చేసారు. మీరు గమనించండి. అరోరా యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు లేవు, ఏం లేవు, పాడలేవు. అంటే చదువు లేదు. కేజీటీ పీజీ అన్నారు, కేజీటీ పీజీ లేదు. మాకు ఇంత భూమి ఇస్తే మేము బతుకుతాం అనుకున్నాం, 3 ఎకరాలు అన్నారు, అది ఇయ్యలేదు. ఏం చేయలే. ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. ఇప్పుడు మొదలైంది. స్వేచ్ఛా వాయువు అంటే ఏంటిదంటే మీ దృష్టిలో? అంటే స్వేచ్ఛా వాయువులు అంటే ప్రజలకు ఏం కావాలో అవి. ఇల్లును కూలగొడితే, ఆ ఇల్లు లేకుండా చేస్తే పర్మిషన్లు మీరే ఇచ్చి. ఏమంటున్నా సింహాద్రి అన్న, అయ్యప్ప సొసైటీ కూలగొట్టిన వీడియోలను తీసుకొచ్చి నువ్వు కూడా మాట్లాడుతున్నావు అని అంటే, ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే నిజంగానే కూలగొట్టినారు అనుకుంటున్నారు. కూలగొట్టింది ఏ ఇల్లులు? కూలగొట్టినవి FTL పరిధిలలో ఉన్న ఇల్లులు కూలగొట్టినారు. అది కూలగొట్టకపోతే పెద్ద వానలు వస్తే ఆటోమేటిక్ గా మునుగుతాయి, అవి ఆటోమేటిక్ గా కింద పడతాయి. అవి ఏవైతే పూర్తి స్థాయిగా భూగర్భంలో నీళ్ళల్లో మొత్తం పూర్తి స్థాయిగా ఉండి పడిపోవాల్సింది, వరదలు వస్తే కొట్టుకపోవాల్సిన ఇల్లులు ఉన్నాయో వాటిని కూలగొట్టాల్సిన అవసరం ఇప్పుడు కాదు, ఎప్పటికన్నా ఉంటది. ప్రతి వాన వచ్చినప్పుడు వీళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఏడ్చుకుంటా మమ్మల్ని ఆదుకోండి ప్రభువా అని అంటారు. సరే, మీ మాట నేను ఏకీభవిస్తాను. మీరు అన్నది ఒక మాట వాస్తవం. వరదలు వచ్చినాడు ఎవడు కూలగొట్టాల్సిన అవసరం లేదు, అవే కూలిపోతే అన్నారు. ఓకే, ఐ అగ్రీ విత్ దట్. మరి ఒకవేళ కూల్చిన మీరు మరి ఆల్టర్నేట్ గా వాళ్ళకి ఇంకొక సోర్స్ కూడా 100% సోర్స్ చూపించే ఇచ్చినాము. ఏ రకంగా? మా ప్రతిపక్షం 1,00,000 కోట్లతో బలంగా ఉంది. 1,00,000 కోట్లు సంపాదించుకొని పెట్టుకుంది. దాని ద్వారా ఫేక్ సోషల్ మీడియా, కొన్ని ఫేక్ ఛానల్స్ తయారు చేసుకొని ఫేక్ వీడియోలు పెట్టుకొని ఎప్పుడో అయ్యప్ప సొసైటీకి కూలగొట్టిన వీడియోలను తీసుకొచ్చి ఇప్పుడేదో మూసి పరివాహక ప్రాంతంలో కూలగొడుతున్నాం, FTL లో కూలగొడుతున్నాం అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో పెట్టుకున్నారు. నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా. అవి కాంగ్రెస్ పార్టీ కూలగొట్టలేదు. కాంగ్రెస్ పార్టీ కూలగొట్టింది, ఎస్ మేము కూలగొట్టినాం. ఎవరికి కూలగొట్టినాం? ఓ హీరో నాగార్జున కూలగొట్టినాం. అక్రమంగా చెరువుని కబ్జా చేసుకొని ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని లక్షల రూపాయలు ఒక ఫంక్షన్ చేయాలంటే అడ్డగోలుగా వసూలు చేసుకుంటూ ప్రభుత్వానికి ఎటువంటి రూపాయి ఇన్కమ్ లేకుండా పూర్తిగా చెరువును కబ్జా చేసుకున్నందుకు కూలగొట్టినాం. శభాష్. ఇంకా ఇటువంటి ఐ అప్రిషియేట్ కాంగ్రెస్ గవర్నమెంట్, నేను అప్రిషియేట్ చేస్తున్నా. మీరు నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూల్చడం అనేది గొప్ప విషయం. మరి అదే గొప్పతనం, అదే దమ్ము, అదే ధైర్యం తిరుపతి రెడ్డి ఇల్లును కూల్చడానికి ఎందుకన్నా రావట్లేదు? ఓవైసీ కాలేజీని కూల్చడానికి ఎందుకన్నా మీకు రావట్లేదు? ఇప్పుడు నాగార్జున గారి విషయంలో ఎన్నోసార్లు కోర్టు మొట్టకాయలు వేసింది, ఎన్నోసార్లు వెకెట్ నోటీస్ ఇచ్చింది. తిరుపతి రెడ్డి గారికి ఆల్రెడీ ప్రభుత్వం వెకెట్ నోటీస్ ఇచ్చింది, ఆల్రెడీ సామాన్లు షిఫ్ట్ చేస్తున్నారు. చెప్తున్న మాట ఏంటంటే, నేను వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకునే లోపల నా ఇల్లును కూల్చేసిర్రు నా కన్వెన్షన్ అని చెప్తున్నా. స్టే ఆర్డర్ ఎన్నిసార్లు ఇచ్చింది కూలగొట్టమని ప్రభుత్వము? గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు నాగార్జున ఎన్కన్వెన్షన్ కి సంబంధించి ఇది పూర్తిగా FTL పరిధిలో ఉంది, చెరువును కబ్జా చేసి కట్టినారని సాక్ష్యాన కేటీఆర్ మాట్లాడిన మాటలు ఉన్నాయండి అసెంబ్లీలో. మేము మాట్లాడట్లేదు. దాని మీద స్టే ఆర్డర్ తెచ్చుకునే వీలు లేదు. ఆల్రెడీ కోర్టు దాన్ని కూలగొట్టమని ఎప్పుడో డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్స్ మీద స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే వెకెట్ అయిపోయింది. మీకు ఒక సమయం ఇస్తారు, నిర్దిష్ట సమయం. నేను ఖాళీ చేయడానికి నాకు 1 సంవత్సరం కావాలి, 2 సంవత్సరాలు కావాలని. ఆ సమయం ఎప్పుడో అయిపోయింది అంటున్నా. మళ్ళా దాని మీద నేను పోయి మళ్ళీ స్టే తెచ్చుకునే లోపల నేను మళ్ళా మీరు వచ్చి కూలగొట్టిరానంటే మీరు కట్టుడే తప్పు. అరే, మీరు సమాజంలో ఒక హీరోగా ఉన్నప్పుడు మీకు కనీస బాధ్యత ఉంటది.
మీ ఆ బాధ్యతను మీరు నెరవేర్చాలి. మీలాంటి తప్పులు చేస్తే ఎట్లా? ఎస్ అది కూలగొట్టినాము. తిరుపతి రెడ్డి గారి విషయం మీరు అడిగినారు కదా, తిరుపతి రెడ్డి గారి ఇంటికి వెళ్దాం పదండి. మొత్తం అన్ని సామాన్లని షిఫ్ట్ చేస్తున్నారు, ఖాళీ చేస్తున్నారు. నోటీస్ ఇచ్చినామండి. తిరుపతి రెడ్డి ఇల్లు కూలుస్తారా? తప్పకుండా కూలుస్తాం, తప్పకుండా 100% కూలుస్తాం. మా పార్టీ నాయకుడే కదా, ఓఐసీ కాలేజ్ మా పార్టీ నాయకుడే కదా పల్లం రాజు గారు, కూల్చలేదా? పల్లం రాజు గారికి కూడా కోర్టు నోటీస్ ఇచ్చి ఉండే, ఖాళీ చేయమని చెప్పి ఉండే, ఆయన ఖాళీ చేయలేదు. అందుకే ఆయన కూడా కూలగొట్టినాం. పార్టీలకు అతీతంగా పూర్తి స్థాయిగా ఆనాడు నిజాం సర్కార్ ఉన్నప్పుడు గొలుసుకట్టు చెరువులతోని హైదరాబాద్ చాలా సుందరీకరణ ఉండేది. ఒక వరద వచ్చినప్పుడు ఈ గొలుసుకట్టు చెరువుల ద్వారా పూర్తి స్థాయిగా డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఎక్కడ కూడా ఆటంకం కాకుండా ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా కలిగేది. దాన్ని ఎవరో ఒకరు చేయాలి కదా, అది చేసే దమ్ము ధైర్యం ఉండే ఒక నాయకుడు కావాలి కదా. ఆ డైనమిక్ నాయకుడు ఒకటి వచ్చిండు కదా, వచ్చి చేసేటప్పుడు అడ్డగోలుగా మాటలు ఇవన్నీ. మీరు వీళ్ళే కూలుస్తారా, వాళ్ళే కూలుస్తారు, బరాబర్ అందరి కూలుస్తాం. ఓవైసీ కాలేజ్ చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. అది ఓవైసీ గాని ఇంకా ఏ వైసీ గాని ఎవరైనా గాని చట్టానికి ఎవరు చుట్టాలు కాదు.